ఏంటి సరసు అలా ఉన్నావు? నా పేరు వింటేనే వాగ్దేవమ్మ గారికి అంత కోపం వచ్చింది కదా! అలాంటిది నేనే ఆ ఇంటి కోడలని తెలిస్తే ఏం చేస్తారో అని. ఏమీ చేయకుండా మనమే మేనేజ్ చేసుకోవాలి సరసు. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మన లక్ష్యం. ఇది కూడా మీ కోరికల్లో రాసుకొనుంటే ఆ 99 ముడుపులతో పాటు అది కూడా కట్టేదాన్ని కదా బాబు! 99 కాదు సరసు, మొత్తం 100. ఏంటి బాబు మీరు చెప్పేది? నువ్వు నా కోరికలు తీరాలని మొక్కుకుంటే నేను మన లైఫ్ గురించి ముడుపు కట్టాను. ఆఖరి శ్వాస వరకు సరసుయే నా జీవితం. తనకి తోడుగా ఉండడమే నా లక్ష్యం. ఏంటి బాబు అది? ఏమని కట్టారు? ఆఖరి శ్వాస వరకు సరసుయే నా జీవితం. తనకు తోడుగా ఉండడమే నా లక్ష్యం, నా ధ్యేయం. నీతోనే అడుగు వేయనా? ఏంటి సరసు అలా చూస్తున్నావు? నీకు నమ్మకం లేదా? తీసి చూపించనా? అదేం అవసరం లేదు బాబు. మిమ్మల్ని నన్ను ఇంకెవరు వేరు చేయలేరు. పెళ్లి ఫిక్స్ అని ఆంటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా రాహుల్ ఎందుకు ఇలా ఈడిటిక్గా బిహేవ్ చేస్తున్నాడు? వేరే అమ్మాయితో, అది కూడా ఒక సర్వెంట్తో షో ఎలా చేస్తాడు? ఛ! ఆంటీ మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. సరసు, నాకు తెలియకుండా నువ్వు, నీకు తెలియకుండా నేను ముడుపులు కట్టాం కదా. ఇప్పుడు ఇద్దరం కలిసి ముడుపు కడదాం. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇంతలో మీరే తెచ్చారు. నువ్వు రాయడం నేర్చుకున్నావు కదా, నువ్వే రాయ్. ఆ, నేనా? నాకింకా ఒత్తులు కూడా సరిగా రావు రాహుల్ బాబు. పోనీ పొడక్షరాలతోనే రాయ్. సరసు, మన జీవితం కోసం ప్రేమతో రాయ్. బాగుందా బాబు? సింప్లీ సూపర్ సరసు. నీతోనే అడుగు వేయనా? నేను అడగ షటప్! మార్నింగ్ నుండి ఎందుకు అందరూ నాకు కాల్ చేసి టార్చర్ పెడుతున్నారు? టార్చర్ కాదే, నీ వుడ్ బి వేరే అమ్మాయితో ఉన్నాడు కదా, అందుకని డౌట్ వచ్చి కాల్ చేశాను. 15 minutes లో నీ ఒక్కదాని డౌటే కాదు, ఏ ఇష్యూ లేకుండా టోటల్ క్లియర్ చేస్తాను. ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాను. చాలా కట్ కాల్. మీరే కట్టండి రాహుల్ బాబు. నాకు అందడం లేదు. నేను కట్టడం కాదు, నువ్వే కడతావు.
రాహుల్ బాబు. మధురం మధురం నీ పయనం మనసులేలు జగమై ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం కనులు కనులు కలిసాయి కలల ఏరువాకై మన జీవితం కోసం 2 సార్లు ముడుపులు కట్టాం. ఆ దేవుడు ఏది సెలెక్ట్ చేసి ఓకే చేసినా మన లైఫ్ హ్యాపీనెస్. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. ప్రీతి, ఏంటి సడన్ గా? ఆంటీ, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఆంటీ, వెరీ అర్జెంట్ ఆంటీ. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి బ్యాక్. ఏమైంది ప్రీతి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆంటీ, మీకు వీడియో లింక్ పంపించాను, చూసారా? నో ప్రీతి, యాక్చువల్లీ కాన్ఫరెన్స్ లో ఉన్నాను కదా, చెక్ చేయలేదు. ఐల్ జస్ట్ చెక్. 25 మిస్డ్ కాల్స్ అండ్ 30 మెసేజెస్. ఒక్కసారి ఆ వీడియో చూడండి ఆంటీ. ఓకే. ఎంత దూరమైనా తీసుకొచ్చే నమ్మకం, ఏ కష్టం లేకుండా చూసుకునే ధైర్యం, దూరాన్ని దగ్గర చేసే బంధం, ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటానని చెప్పే ధైర్యం. చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, కానీ ప్రేమను డామినేట్ చేసేంతగా మారకూడదు. అసలు గొడవలతో దూరం అయ్యే జంటల మధ్య ప్రేమ ఎక్కడుంటుంది? What the hell is this? ఏంటి ప్రీతి ఇదంతా? నాకేం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను ఆంటీ. సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోనే ట్రెండ్ అవుతుంది. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఆంటీ. హలో. యా వాగ్దేవి, నేను మిస్సెస్ స్వాతి రాజేష్. యా స్వాతి, టెల్ మీ. మీ అబ్బాయికి పెళ్లి అనౌన్స్ చేశారు కదా, మరి వేరే అమ్మాయితో కలిసి లైవ్ లో లవ్ బైట్స్ ఇస్తున్నాడేంటి? నో, రాహుల్ పెళ్లి ప్రీతితోనే జరుగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. హలో. నిన్న గిరిజా గారు మీ డిసిప్లిన్ గురించి గొప్పగా చెప్పారు, కానీ ఈ రోజు టీవీ మొత్తం మీ అబ్బాయి వేరే అమ్మాయితో ఉన్న లవ్ సీన్స్. ఏంటండి ఇది? ఎవరి గురించైనా పర్సనల్ న్యూస్ వస్తే ఇన్ఫర్మేషన్ కోసం ఎగపడ్డం కాదు, నిజాలు తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది కాదండి. జస్ట్ షట్ అప్ అండ్ కట్ ద కాల్.
హలో తేజ ఎక్కడున్నావు? యా మ్యామ్, చెప్పండి మ్యామ్. రాహుల్ వాణి వీడియో ఏ ఛానల్లో వస్తోంది? దాన్ని సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేస్తున్నారు? ఎథిక్స్ లేకుండా న్యూస్ టెలికాస్ట్ చేస్తున్న వాళ్ళందరి డీటెయిల్స్ నాకు ఇమ్మీడియట్ గా కావాలి. ఓకే మ్యామ్. రాహుల్ వాణి ఇద్దరు ఒకే ప్లేస్ లో ఎలా ఎందుకున్నారు? 5 minutes లో వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందుండాలి, లేదంటే షూట్ చేసి పారేస్తాను. షో మ్యామ్, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. ఓకే. మేడం మీ అబ్బాయి Oh, God damn it! No, I will not leave this issue. మిస్టేక్ ఎవరిదైనా సరే చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. మీటింగ్ పోస్ట్పోన్ చేయండి. ఓకే మేడం. నవ్య మేడం, వాణి రాహుల్ సార్ వీడియో గురించి మేడం చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు మేడం ఎక్కడున్నారు? ఇంటికి స్టార్ట్ అయ్యారు మేడం. ఇప్పుడు కానీ వాణిని మేడం డైరెక్ట్గా చూస్తే మేడం అస్సలు క్షమించరు. నా మాట విని ఆ అమ్మాయిని ఎక్కడికైనా వెళ్ళిపోమనండి. మేడం వచ్చేసరికి మాత్రం ఇంట్లో ఉండకూడదు. సరసు ఆగు. ఏమైందమ్మా? ఎందుకా కంగారు? నువ్వే చూడు. నవ్యమ్మా, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గరికే కాదు, ప్రీతి దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి మేడంకి కూడా తెలిసింది. ఇప్పుడు చక్రి ఫోన్ చేశాడు. మేడం చాలా ఆవేశంగా వస్తున్నారట. నిన్నిక్కడ చూస్తే కోపంలో ఏం చేస్తారో ఇమాజిన్ చేసుకోవడానికి చాలా భయంగా ఉంది. అది కాదు నవ్యమ్మా, నేనేం తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళు ప్రేమ గురించి ప్రశ్నలు అడిగారు, నేను సమాధానం చెప్పాను అంతే. కానీ ఈ వీడియోలో అలా లేదు. అన్నయ్య నువ్వు లవర్స్ అయినట్టు, మీ ఇద్దరు మనసులు కలిసినట్టు చూపిస్తున్నారు. సరసు, మనకింక టైం లేదు. మేడం వాళ్ళు వచ్చేలోపే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బావేంటి ఇంత క్యాజువల్ గా ఉన్నాడు? పాపం, కాన్సెప్ట్ తెలియనట్టుంది. ఏమైందన్నయ్య? ఎందుకు అందరూ ఇలా ఉన్నారు?
రాహుల్ ఇదంతా? వాగ్దేవి పెళ్లి అనౌన్స్మెంట్ చేశాక కూడా ఇలాంటి షోస్ వీడియోస్ అవసరమా? వాళ్ళేదో చారిటీ కోసం అంటే. రీజన్ ఏదైనా సరే నువ్వు పబ్లిక్లో ఇలా బిహేవ్ చేయకూడదు రాహుల్. ఇలాంటి పనుల వల్ల మన 2 కుటుంబాల స్టేటస్ ఎఫెక్ట్ అవుతుంది. యా రాహుల్, నీ వీడియోలు మీడియాలో రావడం తప్పు కాదు, బట్ చీప్గా పని మనిషితో. సారీ, ఆ అమ్మాయితో ఉండడం కరెక్ట్ కాదు. నేనేమో పిలిచి వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వలేదు. ఉన్న వీడియోని లేని ఎఫెక్ట్స్తో వాళ్ళకి నచ్చినట్టు ఎడిట్ చేసి చూపిస్తున్నారు అంతే. నవ్యమ్మ, నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు అమ్మగారికి కనపడకుండా వెళ్ళిపోవడం అంటే చేయని తప్పని ఒప్పుకున్నట్టే అవుతుంది. అయ్యో, నీకు అర్థం కావడం లేదు. మేడం కోపానికి తప్పప్పుడు కనపడవు. నీ మంచి కోసమే చెప్తున్నాను, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా చెప్తున్నాను. వెళ్ళిపో సరసు ఇక్కడి నుంచి ప్లీజ్. సరేనమ్మా, లోపల నా సామాన్లు ఉన్నాయి, తీసుకెళ్తాను. అంత టైం లేదు. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో సరసు ప్లీజ్. ఆగో, ఎక్కడికి? అంటే అమ్మా, అది నోరు మూసుకొని లోపలికి రా. చేసిందంతా చేసి ఎక్కడికి ఎస్కేప్ అవుతున్నావు? రా. రాహుల్, మేడం, నువ్వు చేసిన పనికి ఉదయం నుంచి ఎన్ని కాల్స్ అటెండ్ చేశానో తెలుసా? ఎంత మందికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందో తెలుసా? ఆ వీడియో చూసిన ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి నీ వుడ్ బి ఆ వీడియోలో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తున్నాడా, నిన్ను పెళ్లి చేసుకోడా, నువ్వు ఇండియా వెళ్ళడం వేస్ట్ ఆఫ్ టైం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడం కన్నా చచ్చిపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. స్టాప్ ఇట్ ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ, రాహుల్ ఈజ్ మై వరల్డ్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ హిమ్. రాహుల్, ప్రీతి అంత ఫీల్ అవుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? అసలేం జరిగింది? ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగి అన్నీ కరెక్ట్గా చెప్తే ఆ వచ్చే 50K ప్రైజ్ మనీ ఆర్ఫనేజ్కి డొనేట్ చేస్తానని చెప్తే పార్టిసిపేట్ చేశాను మేడం. వాట్? ఆఫ్టర్ 50,000 కోసం ఇంత ఫులిష్ పని చేసావా? నాకొక్క మాట చెప్పుంటే సెకండ్ ఆలోచించకుండా 5 crores చెక్ ఇచ్చేదాన్ని. నీ వల్ల పరువు పోకుండా కాపాడుకునేదాన్ని. ఐ స్వేర్ మేడం, వాణి అక్కడుందని, తను కూడా పార్టిసిపేట్ చేస్తుందని నిజంగా నాకు తెలీదు. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? అంటే అమ్మా, గుడిలో అన్నదానం గురించి మాట్లాడడానికి వెళ్ళానమ్మా.
వచ్చేటప్పుడు ఆ కెమెరా వాళ్ళు ఆపి మాట్లాడితే చెయ్యాల్సిన పనులు మర్చిపోయి టీవీలో కనిపించొచ్చని ఇష్టం వచ్చినట్టు వాగావు అంతేనా? లేదమ్మా, నేను